ఎవరికి ఎవరంటే ఇష్టమో నలుగురిలో డెలిబరేట్ గా చెప్పాలి. అంటే అందరి ముందు వాళ్ళకిష్టమైన వాళ్ళని టచ్ చేసి మరీ చెప్పాలి. ఇప్పుడు సాకేత్ గారి వంతు. సాకేత్ గారు కమాన్ రండి. వాడిప్పుడైనా ఈ నానమ్మకొచ్చి నా చెయ్యి పట్టుకుంటాడు. సీత, ఎంత మార్చేసావే వాణ్ణి. గ్రానీ, నువ్వే కదా ఇష్టపడి సీత నా కోసం సెలెక్ట్ చేసింది. అందుకే నీకు ఇష్టమనే నేను సీత చేయి పట్టుకున్నాను. సాకేత్ గారు, పబ్లిక్ లోనే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా మీ ప్రేమ ఇలాగే చూపాలి. సీత గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. నౌ నెక్స్ట్ గేమ్. ఒకసారి లేవండి. చిన్నగా చిన్నగా మొదలైందే అల్లరి
తోచదే నన్నే నా ఊపిరి చల్లనైన ఆవిరి చూపుల్లో చేరనెందుకో మరి ఇల్లుతున్న లాహిరి తలపుల్లో తీపియా సాకేత్ 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 సారీ గ్రాని, కన్ఫ్యూజ్ అయ్యాను. ఎవరో పర్స్ పోగొట్టుకున్నారు. ఎవరిది? ఎవరితో తెలిసిపోయింది. ఇందులో సీత గారి ఫోటో ఉంది. అంటే సాకేత్ గారిది. ఇదిగోండి సాకేత్ గారు, తీసుకోండి. యో లక్కీ సీత. అప్పుడే సాకేత్ గారి పర్సులో ప్లేస్ సంపాదించావు. ఇప్పుడు గెలుపునందించారు. నన్ను చాలా దూరం చేసావురా. పర్సులో నా ఫోటో కూడా తీసేసావురా. లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్. ఈ రోజు ఈ పార్టీలో ఎవరు ముఖ్యులో, ఎవరంటే ఎవరికి అభిమానమో చీటీలో రాసి ఈ బౌల్లో వేయాలి. బెస్ట్ గెస్ట్ ఓటింగ్. ఓకేనా? నాన్ సెన్స్. నాకన్నా స్పెషల్ గెస్ట్ ఎవరున్నారు? అందరూ నాకే ఓటేస్తారు. నాకు కాక ఇంకెవరికంత హోదా ఉంది? ఒక్క ఓటు తప్ప మిగతా ఓట్లన్నీ యునానిమస్ గా ఒక్కరికే వచ్చాయి. ఆ ఒక్కరు ఎవరో తెలుసా? ఇంకెవరు? నేనే. ఆ ఒక్కరు ఎవరంటే సీత. అంటే ఆఖరికి సాకేత్ కూడా నాకు ఓటేయలేదన్నమాట. ఇప్పుడు విన్ అయిన వారికి చిన్న గిఫ్ట్.
ఈ బహుమతిని మంగమ్మ గారి చేతుల మీదుగా సీతా సాకేతులకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. సీత గారు, సాకేత్ గారు, ఇన్నాళ్ళు సాకేత్ బాబు గారిని మంగమ్మ గారి మనవడు అన్నారు. ఇక నుంచి సీత భర్త అంటారు. గ్రాని, నన్ను ఆశీర్వదించు గ్రాని. ఉగ్గు పాల నుంచి నేనే పోసి ఎంతో అపురూపంగా పెంచాను. నా కనురెప్పల్లో దాచుకుని ప్రాణం కన్నా మిన్నగా కన్నా కన్నా అని ప్రేమ పంచి ఇంత గొప్పవాణ్ణి చేశాను. కానీ ఇవాళ నలుగురిలో నన్ను కాదని గ్రాని మాటే నా మాట అనేవాడు. నీకు ఏ అనుమానాలున్నా వాటికి గ్రాని దగ్గర సమాధానాలు దొరుకుతాయి. ఆవిడ చెప్పేదే ఫైనల్. ఇప్పుడు సీత మాట మీరటం లేదు. సీత మార్నింగ్ ఓ ప్రోగ్రామ్ ఉంది, వెళ్దాం ఉంది. నేను వస్తానని మాటిచ్చాను. నా కోసం రావకన్నా మాటిచ్చేసాను కదా గ్రాని. నా కోసం తల్లడిల్లిపోయేవాడు. హాస్పిటల్ తీసుకెళ్దామా? నాన్న, అర్జెంట్గా ఫోన్ చేసి అంబులెన్స్ పంపించమను. ఇప్పుడు సీత కోసం విలవిల్లాడిపోతున్నాడు. కొంచెం కొంచెం బాగా నొప్పిగా ఉంది సీత. ఎంత మార్చేసింది. అన్నిటికీ నా గైడ్ మా గ్రాని. మీ నాన్నమ్మ బిజినెస్ వద్దంటే సింపుల్, వైండ్ అప్, అన్ని మూసేస్తాను. గ్రాని ఎఫర్టే నాకు ఈ అవార్డు తెచ్చిపెట్టింది. ఈ క్రెడిట్ అంతా గ్రానీది. అందుకే ఈ అవార్డుని గ్రానీకే డెడికేట్ చేస్తున్నా. నేను సీత ఆ రోజు రాత్రంతా కూర్చొని పనిచేసామే, ఆ ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది. ఈ విషయంలో సీత కాంట్రిబ్యూషన్ కూడా ఉంది గ్రాని. ఆనంద్ కుక్కిన పెన్నెల్లే ఉండేవాడు. ఇప్పుడు వాడు నన్ను ఎదిరించి మాట్లాడుతున్నాడు. దీన్ని వదిలేసి నేను లోపలికి వస్తే నువ్వు గెలిచావని ఆనందపడతావా? ఆ ఆనందంలో నాకు ఇంకో పెళ్లి చేస్తావా? ఈయన కూడా మారుమాట మాట్లాడేవారు కాదు. ఇది రహస్యంగా చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? చెబితే ఇదిగో ఇలా రాద్ధాంతం చేస్తావనే. సీతని సాకేతికి భార్యగా సెలెక్ట్ చేసి తప్పు చేశానా? అమాయకంగా కనిపించేది. ఈవేళ వాడు ఓడి తనని గెలిపించేలా మార్చుకుంది. ఏకు మేకవటం అంటే ఇదే. ఏంటమ్మమ్మ గారు, మేము దొంగలమా? అన్నీ నేనే అనేవాడు. ఇప్పుడు నేనే కనపడకుండా పోయేనా? సీతకెంత దగ్గరయ్యాడో నాకంత దూరమైపోయాడు. అందరికీ నేనంటే లెక్క లేకుండా పోయింది. నేనేంటో నా విలువేంటో అందరికీ తెలిసొచ్చేలాగా చేస్తాను. రాజారావు బహదూర్, పట్టాభిరామయ్య కూతురు, ఈ పిఠాపురం మంగమ్మ ఆ దేవుడి ముందర కూడా ఓటమిని అంగీకరించదు. గెలుస్తా
నేనే గెలిచి చూపిస్తా. సీత, నీ ఆట కట్టిస్తా. నమస్కారం అమ్మా. నమస్కారం పిన్ని గారు. నమస్కారం. ఏమిటి పొద్దున్నే పొర్లు దండాలు పెడుతూ దిగబడ్డారు? ముహూర్తాల విషయం గురించి మీతో మాట్లాడదామని వచ్చామమ్మా. మధ్యలో నాతో మాట్లాడటం ఎందుకు? అరుగో వచ్చారుగా మీకు కాబోయే వియ్యంకుడు వియ్యపురాలు. మీరు మాట్లాడుకోండి. ఏంటమ్మా మీరు మాట్లాడుకోండి అంటావు? నా భార్య అని నాకు గుర్తుందని దీర్ఘాలు తీసావు కదరా, అందుకే మీ వియ్యంకుడు అన్నది. మీరు మధ్యలో నా పెత్తనం ఎందుకు? మీ అబ్బాయి వాళ్ళ అమ్మాయి. నేనెవరిని ముహూర్తాల గురించి మాట్లాడటానికి? అదేంటత్తయ్య, ఈ ఇంటికి పెద్దవారు మీరు మావయ్య గారి కదా, మేం మాట్లాడడం ఏంటి? ఆహా, మేం పెద్దవాళ్ళమని మీకు గుర్తుందా? నాకంత విలువిచ్చేదానివే అయితే నన్ను సంప్రదించాలనే ఆలోచన మీకు వాళ్ళకి ఉంటే నన్ను ఏమార్చి హోమాలు యాగాలు చేస్తారా? మంగా, దానికి దీనికి సంబంధం ఏమిటే? ఉంది. దానికి దీనికే కాదు, జరిగిన ప్రతి దానికి సంబంధం ఉంది. మీకు చాలా సంబంధాలున్నాయి. ఎవరితోనూ ఏ సంబంధం లేని దాన్ని నేనే. దాన్ని వెనకేసుకొచ్చే సంబంధం వీడిది. కోడల్ని సమర్థిస్తూ వెనకేసుకొచ్చే సంబంధం మీది. నా మనవణ్ణి కొంగున ముడేసుకునే సంబంధం వీళ్ళ కూతురుది. అలా నీ వెంట తోకాడించుకుంటూ తిప్పుకోవే అని చెప్పే సంబంధం వీళ్ళది. అయినా నాకెందుకు? ఇక నుంచి మీ విషయాలు మీరు చూసుకోండి. పైడి, పైడి. ఏటమ్మగారు? పదవే. వీళ్ళు ఎదురొచ్చారని ఒక నిమిషం ఆగాను. పద వెళదాం.